దయ్యాలున్నాయా లేదా? ఇది నాగరికుడిని అనాగరిక కాలం నుంచి వేధిస్తున్న ప్రశ్న. దేవుడున్నాడనేది నిజమైతే దయ్యాలు కూడా ఉన్నాయనేది ఒక వర్గం వాదన. దేవుడు దయ్యాలు రెండూ బూటకమే, వట్టి మూఢనమ్మకమే అనేది మరో వర్గం వాదన. ఈ రెండు వాదనల నడుమ అనేక ఆశ్చర్యకర సంఘటనలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రాజధానికి అతి చేరువలో ఉన్న ఒక గ్రామంలో దయ్యాల భయం ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. త్వరలోనే ఆ ఊరిలో 13 మంది దయ్యాల ఆకలికి బలి కానున్నారట. ప్రశాంతంగా కనబడుతున్న ఈ ప్రాంతం పేరు బాటసింగారం. ఈ గ్రామ ప్రజలను దెయ్యాలు వెంటాడుతున్నాయి. అవి మరో 13 మందిని బలి తీసుకోనున్నాయనే సమాచారం గ్రామ ప్రజలను వణికిస్తోంది. ఎప్పుడు ఎవరు ఏ దెయ్యానికి బలైపోతారోనన్న కంగారు వారి కళ్లల్లో కనబడుతోంది. ఇది కథ కాదు, ఏదో సినిమా కోసం రూపొందించిన స్టోరీ అంతకంటే కాదు. ఇది అక్షరాల నిజం. నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్ నగర్ మండలంలోని బాటసింగారం ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఈ ప్రాంతానికి చెందిన బలరాం అంజమ్మల ఒక్కగానొక్క కొడుకు బాలకృష్ణ. 23 సంవత్సరాల వయస్సు గల బాలకృష్ణ ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. గత 4 రోజుల నుంచి తనలో తాను కంగారు పడుతూ ఇంటికి వచ్చేవాడు. చివరకు ఓ రోజు తన ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు అతడి జేబులో ఓ సూసైడ్ నోట్ కనిపించింది. ఆ సూసైడ్ నోట్ చదివిన జనానికి వణుకు పుట్టింది. బాలకృష్ణ ఆత్మహత్యకు ముందు ఆ ఊరిలో రాధ అనే ఓ యువతి సైతం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రతిరోజు తన కలలోకి వచ్చి ఈ ఊరికి దెయ్యాల బెడద ఉందని, ఊర్లో ఉన్న 15 మంది యువకులను బలి తీసుకుంటాయని చెప్పిందని, తన ఆత్మహత్యతో ఈ సంఖ్య 13కి తగ్గిందని, ఇంకా 13 మంది యువకులు దెయ్యాల ఆకలి తీర్చాల్సి ఉందని ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఆ సూసైడ్ నోట్ చదివిన బాలకృష్ణ బంధువులు సైతం ఇది నిజమేనని చెప్తున్నారు. కొద్ది రోజులుగా బాలకృష్ణ తమతో ఇదే విషయం చెప్పాడని, ప్రతిరోజు పూజ గదిలోకి వెళ్లి గోడలపై దెయ్యాల ఆకారంలో ఉన్న బొమ్మలు వేసి పూజ చేసేవాడని వారి బంధువులు తెలిపారు. 4 రోజుల నుంచి నాకు భయం అవుతుంది. ఇలా ఒక మంత్రగత్తె నాకు 4 రోజుల నుంచి భయపెడుతున్నది. నేను ఇంతకుముందు ఒక ఆమె కూడా చనిపోయింది, మళ్ళీ నేను కూడా చనిపోతున్నా. ఇంకా కొందరు కూడా చనిపోవడం జరుగుతుందని చెప్పి దాంట్లో రాసిండు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రావుల బాలకృష్ణ, ఏజ్ 21 ఇయర్స్, ప్రైవేట్ జాబ్ చేస్తాడు. అతను ఊరేసుకొని చనిపోయాడని మాకు కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ పోయి చూసినాము, దాన్ని దర్యాప్తు చేస్తూ ఉండు. ఇప్పటికీ 2 మరణించారు. ఇంకా 13 మంది యువకులు దెయ్యాలకు బలి కానున్నారని తెలియడంతో ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. చాలా మంది యువకులు ఊరు విడిచి పరుగులు తీస్తూ ఉంటే, మరికొందరు దేవుడిపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇది వట్టి మూఢ నమ్మకమని కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటే, నిజమే కావచ్చని మరికొంతమంది భయంగా చెప్తున్నారు.